నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం. నాసిక్ షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప వరకు విస్తరించేందుకు ఆమోదం. అయోధ్య రామాలయంలో ప్రాణ్ ప్రతిష్ఠ ద్వాదశి మహోత్సవం. హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. నేటి నుంచి నూతనంగా అమల్లోకి వచ్చిన మార్కాపురం, పోలవరం జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు. నూతన సంవత్సర వేడుకలను తగు జాగ్రత్తలు తీసుకొని జరుపుకోవాలని ప్రజలకు సూచించిన పోలీసు శాఖ. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గం పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం సమావేశం అనంతరం ఈ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ సూత్రం కింద 20,668 కోట్లతో ఒడిశాలో NH 326 విస్తరణకు, మహారాష్ట్రలో అర్హులైన గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ నియంత్రిత నాసిక్ సోలాపూర్ అక్కల్కోట్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. నాసిక్ షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరించనున్నారు. రుణాల భారం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాకు కేంద్ర ప్రభుత్వం ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం బకాయిలను 87,695 కోట్ల రూపాయలకు సర్దుబాటు చేసి స్తంభింపచేసింది. ఈ బకాయిలను 2032-41 మధ్య చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. इन्वेस्टमेंट होगा। सेकेंड प्रोजेक्ट उड़ीसा का है, नेशनल हाईवे 326 उड़ीसा के इंटीरियर एरियाज को कनेक्ट करने वाला है। ये कोरापुट एरिया है, ये वाला एरिया कोरापुट एरिया है। यहाँ से अंदर ही अंदर रायगढ़ होते हुए मोहना यानी आपके कोस्ट से काफ़ी दूर है, काफ़ी इंटीरियर एरिया है। इस हाईवे का वाइडनिंग और स्ट्रेंथनिंग आज अप्रूव हुआ है कैबिनेट में। माननीय प्रधानमंत्री जी ने आज कैबिनेट में इस प्रोजेक्ट को अप्रूव किया। 206 किलोमीटर्स का ये प्रोजेक्ट है, जिसमें इन्वेस्टमेंट 1,526 करोड़ रुपीस का होगा और ये गवर्नमेंट के पूरे इन्वेस्टमेंट EPC मॉडल पे ये किया जाएगा। ప్రపంచవ్యాప్తంగా 2026 నూతన సంవత్సరాన్ని ప్రపంచ దేశాలు ఘనంగా జరిపించుకుంటున్నాయి. తొలుత న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. దేశంలోనే ఎత్తైన నిర్మాణం స్కై టవర్ వేదికగా బాణసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. అంతకుముందు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి అనే ద్వీప దేశాన్ని న్యూ ఇయర్ తొలిసారిగా పలకరించింది. న్యూజిలాండ్ అనంతరం ఆస్ట్రేలియాలో సంబరాలు మొదలయ్యాయి. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై బాణసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్, చైనా, మంగోలియా తదితర దేశాల్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. రెండు 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సంతోషాలతో కూడిన జీవితాన్ని అందించాలని ముర్ము ఆకాంక్షించారు. రెండు 2026 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. నూతన సంవత్సరం మనందరికీ ఉల్లాసం, ఆనందం, శాంతి, శ్రేయస్సును కలగజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తుతో పాటు కొత్త అవకాశాలను తీసుకురావాలని, కొత్త లక్ష్యాలను సాధించడానికి ప్రేరణనివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్ సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2025 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించిందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికిందన్నారు. విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు, ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతిని సాధించిన సంవత్సరంగా 2025 గుర్తుండిపోతుందన్నారు. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో ప్రాణ్ ప్రతిష్ఠ ద్వాదశి కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ ఆలయంపై కాషాయ పతాకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ప్రాణ్ ప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవంలో రాజ్నాథ్ చీఫ్ యజమానిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాజ్నాథ్ వెంట హాజరయ్యారు. అంతకుముందు రాజ్నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ కలిసి హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రామాలయంలోని రామ్లల్లాను దర్శించి పూజల్లో పాల్గొన్నారు. ఈ వారం ప్రారంభంలో మొదలైన ప్రాణ్ ప్రతిష్ఠ ద్వాదశి వేడుకలు శుక్రవారం వరకు కొనసాగుతాయి. प्रधानमंत्री जी की दूरदर्शी सोच के अनुरूप आस्था, संस्कृति और इतिहास को संजोते हुए यहां विश्व स्तरीय आधारभूत संरचना का निर्माण हो रहा है. राम मंदिर निर्माण के बाद करोड़ों श्रद्धालुओं के आगमन ने अयोध्या को वैश्विक धार्मिक पर्यटन का केंद्र बना दिया है. सड़कों, आवास, हरित क्षेत्रों, हवाई अड्डे और रेलवे के विकास से अयोध्या एक आधुनिक, सुरक्षित और समृद्ध मॉडल शहर के रूप में इस समय हम सबके सामने खड़ा है. देवियों सज्जनों, यह विकास केवल मैं मानता हूं अयोध्या का विकास नहीं है, बल्कि समूची भारत के गौरव का यह प्रतीक है. इसलिए मैं श्री हनुमान जी के प्रत्यक्ष कृपा पात्र उत्तर प्रदेश के यशस्वी मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी को भी इसके लिए मैं 2026 నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ భారత్ ఎట్ 2026ను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్యాలెండర్ కేవలం తేదీలకు, సంఖ్యలకు మాత్రమే పరిమితం కాదని, వచ్చే ఏడాది ప్రభుత్వం చేపట్టబోయే పలు కీలక కార్యక్రమాలు, సంస్కరణలు, పాలనకు సంబంధించిన అనేక విషయాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా కార్యక్రమాలను నిబద్ధతతో చేపట్టేందుకు అధికారులకు అవకాశం ఉంటుందని, దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. A calendar is not only about marking days and month. It is about to setting a direction, reforming priorities and reminding us quietly but consistently of our shared national. The theme of this year calendar, Bharat at 2026, our Honorable Prime Minister's vision that Seva, Susasan or Samriti captures India at a moment of assured confidence. It reflects a nation that is secure in its identity, strong in its institutions and clear in its long-term vision. It presents an India that is not merely responding to change but మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మంత్రి ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2016లో ప్రారంభమైన ఉజ్వల యోజన ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయోజనం పొందారన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి అంశం ఈ దేశంలో మహిళల్ని అన్ని విధాలుగా కూడా బలోపేతం చేయాలి, మహిళా సాధికారత సాధించాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలనేటువంటి ఆలోచనతో భారతదేశంలో మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ. దీనికి అనేక అంశాలు ఉన్నాయి. 2014లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఏదైతే మహిళల్ని బ్యాంకులకు దగ్గర చేయాలి, నేరుగా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించాలి, బ్యాంకుల ద్వారా సబ్సిడీలు అన్నీ కూడా మహిళలకు అందించాలని ఆలోచన చేసి మీ అందరికీ తెలుసు
జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ జన్ధన్ యోజన పేరుతో. అప్పుడు ఇప్పుడు ప్రకటనలో. తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఇంకోటి, ఫోర్త్ ఐటమ్ మళ్ళీ ఒకసారి చదువుతానని చెప్పండి. ఇందాక తప్పు చదివాను. ఫోర్త్ ఐటమ్. తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన అందిస్తున్నట్లు రాష్ట్ర NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది DSC ద్వారా 16,000 టీచర్స్ ఉద్యోగాలు, 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఎప్పటికప్పుడు రైతులకు నగదు చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవన్నీ కూడా అమలుపరిచి ఈ సంవత్సరంలో అన్ని హామీలకి నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో కార్యరూపం చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, శ్రీశక్తి పథకాలు లాంటివి మరిన్ని పథకాలు ఎన్నో కూడా ఈ సంవత్సరం మనం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం చేసుకోవడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పునఃప్రారంభించడం జరిగింది. బడ్జెట్లో మైనర్ ఇరిగేషన్స్కి స్కోప్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్స్కి బడ్జెట్ అలొకేట్ చేసి దాని పనులు మొదలుపెట్టడం చేయడం జరిగింది. అలాగే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో MGNRJC వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి మ్యాచ్. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు శరవేగంగా కొనసాగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి P. నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్లో దాతల సాయంతో ఏర్పాటు చేసిన RO ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను అస్తవ్యస్తంగా దుర్వినియోగం చేశారన్నారు. తమ ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్నారు. ఈరోజు ఎలక్ట్రికల్ బస్సెస్ హై ప్రయారిటీ ఎలక్ట్రికల్ బస్సు ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే డీజిల్ ఖర్చు తగ్గుతుంది, ఎలక్ట్రికల్ ఛార్జెస్ వల్ల తగ్గుతుంది, అంతేకాకుండా పొల్యూషన్ తగ్గుతున్న దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు వాటికి చేస్తున్నారు. అండర్ పాస్ మొత్తం డ్యామేజ్ అయితే దాన్ని మొత్తం రెనోవేట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. ఒక పార్ట్ చేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత రెండో పార్ట్. అదేవిధంగా దోమల్లే నగరం కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి కావాలి, అది కూడా జూన్ లోపల పూర్తి అవుతుందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా సురేష్ రెడ్డి గారు ఈ RTC బస్టాండ్ల యొక్క మెరుగులకి అదేవిధంగా ఆయన కూడా కృషి చేస్తూ నేను చేస్తున్నట్టు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అమరావతిలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ENC నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామాలకు ఇకపై నిరంతరాయంగా 3-ఫేజ్ విద్యుత్ సరఫరా అందనుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. విజయవాడలో APCPDCL 6వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ, RDSS పథకం కింద ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు పనులను డిస్కంలు చేపట్టాయన్నారు. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గి విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా తగ్గుతుందని, ఏపీని 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిని చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఏర్పడ్డాయి. వీటిలో కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా మరో 5 కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నేటి నుంచే పాలన మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఏర్పడ్డాయి. వీటిలో కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా మరో 5 కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్డీఓలు, సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఈ రోజు నుంచే పాలన మొదలు కానుంది. 2 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మార్పులు చేర్పులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల విషయానికి వస్తే అనకాపల్లి జిల్లాలోని అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర, నంద్యాల జిల్లాలోని బనగాపల్లెలను నూతన రెవెన్యూ డివిజన్లుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని రెవెన్యూ డివిజన్లను వేర్వేరు జిల్లాల్లోకి విలీనం చేశారు. తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరును విలీనం చేశారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గం ఇక నుంచి తిరుపతి జిల్లాలోకి వస్తుంది. కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో చేరతాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గం రెవెన్యూ డివిజన్లు ఇక నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగమవుతాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు కడప రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. ఇప్పుడు నందలూరు, రాజంపేట, వీరబల్లి, టి. సుండుపల్లి మండలాలతో రాజంపేట డివిజన్ కూడా కలుస్తుంది. దీంతో వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం ఈ రోజు నుంచి తూర్పుగోదావరి జిల్లాలో కలవనుంది. మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ నుంచి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో విలీనమవుతాయి. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు. అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటవుతోంది. దీనిలో అద్దంకి, దర్శి నియోజకవర్గాలు చేరతాయి. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్తో పాటు ప్రకాశం జిల్లాలో విలీనమవుతుంది. గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు డివిజన్తో సహా తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలుస్తాయి. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. తద్వారా ప్రజలకు మరింతగా పాలన చేరువ కానుందని ప్రభుత్వం పేర్కొంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థూల జాతీయోత్పత్తి పెంపుదలకు వ్యవసాయ అనుబంధ రంగాలలో కొబ్బరి విలువ ఆధారిత కోకో పార్కులు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్లో మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2025లో కొబ్బరి, అరటి పరిశ్రమలు అభివృద్ధి పదంలో ఉన్నాయన్నారు. అంతేకాకుండా విద్యుత్ పొదుపు, రహదారుల అభివృద్ధి, విద్యా కార్యక్రమాల ద్వారా జిల్లా అభివృద్ధి పదంలో దూసుకువెళుతోందన్నారు. ఏడాది కోనసీమ జిల్లా ఎన్నో సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొని అనేక రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. So first of all అండి basically I want to start about in categories wise. So infrastructure wise మన జిల్లాలో past 1 year లో ఏమేం జరిగే దానికి I'll just brief you one after the other. So first of all 216 అందరికీ ఐడియా ఉంది కదా. సో 216 హైవే ఏదైతే ఉందో మనకి, సో అందులో we have 44 kilometers మనకి జిల్లాలో ఉన్నాయి. సో ఫ్రమ్ యానం నుంచి స్టార్ట్ అయిన తర్వాత టిల్ చించినాడ వరకు కూడా. సో అందులో అరౌండ్ ఒక 15 kilometers వరకు గెద్దాడ దగ్గర దెర్ ఈస్ అన్ ఇష్యూ. సో ఫైనల్లీ 2025లో ద ఇష్యూ గాట్ రిజాల్వ్డ్ విత్ అ సిరీస్ ఆఫ్ ఇంటరాక్షన్స్ విత్ ఫార్మర్స్ అండ్ అక్కడ ఉన్న ఫార్మర్స్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కోఆర్డినేట్ చేసుకొని, సో రైట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫంక్షనల్. So that is one thing which I can proudly say that district administration actively participate chesi, danni proper ga follow up chesi through the NH authorities
and also from public representatives and farmers. ఇప్పుడు ప్రకటనలు. హాయ్ కరణ్, చెప్పు ఏంటి? జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలాసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం. కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వివరాలకు వెళితే అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఐపీసీ, సిఆర్పీసీ మిస్సింగ్ కేసులు తగ్గుముఖం పట్టాయని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025లో జిల్లాలో పక్కాగా శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రాధాన్యతగా రోడ్డు సేఫ్టీ, గంజాయి కట్టడి, సైబర్ మోసాల నియంత్రణల కోసం పటిష్ట చర్యలు చేపట్టి అవగాహన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 2026లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇంక్రీజింగ్ ట్రెండ్ కనపడుతుంది. సో ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్ డీటెయిల్ హెడ్ వైజ్ చూసినప్పుడు మనకు మర్డర్ ఫర్ గెయిన్ మరియు హెచ్బి బై నైట్ స్నాచింగ్ కేసెస్లో డిక్రీజ్ ఉంది. అండ్ ఓవరాల్గా కూడా చూసినప్పుడు 1% డిక్రీజ్ కనపడుతుంది. కొన్ని రాబరీ కేసెస్ హెచ్బి బై డే అండ్ డెకాయిటీ కేసెస్లో మనకు అండ్ ఆర్డినరీ థెఫ్ట్ కేసెస్లో ఇంక్రీజ్ కనపడుతుంది. సో 2025 నెక్స్ట్. సో ఈవెన్ దో 2024కి కంపారిజన్లో 25లో మనం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రాపర్టీ లాస్ట్ ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయలు ఎక్కువనే ఈ సంవత్సరం ప్రాపర్టీ ఎక్కువ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పోలీసు శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఏడాది చివరి రోజున పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల దూరదర్శన్తో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. నేరాల నియంత్రణకు, సంఘ విద్రోహాలను అరికట్టడంతో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలు దోహదపడ్డాయన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ వేడుకలకు అనుమతి లేదన్నారు. పోలీసు బందోబస్తు కొనసాగనున్నట్లు తెలిపారు. This year in Nellore district, all the traffic regulations will be in place on the New Year's Eve and on New Year's Day. So we request all the citizens of the district to ensure that they obey all the traffic rules, ensure that there are no untoward incidents and that there is no loss of life and property in the district. I want to convey that the implementation మానసిక వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక చర్యలు చేపట్టిందని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో మానసిక వికలాంగులతో న్యాయమూర్తులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల పట్ల వివక్ష చూపరాదని, అందరూ సమానమేనని అన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఏర్పాటు చేసిన నేటివ్ అరకు కాఫీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యం తదితరులు పాల్గొన్నారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడమే కాకుండా సంబంధిత కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు విశాఖపట్నం ఎంపీ ఎం భరత్ తెలిపారు. విశాఖపట్నంలో పలువురు నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు ఉండడం వల్ల దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చొరవ చూపిస్తున్నారన్నారు. అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా నెక్స్ట్ 1-2 months టైం చూసుకుని వస్తానని చెప్పారు. అది కాకుండా గెజెట్ ఇష్యూయింగ్ అండ్ జోన్ ప్రారంభించడం కూడా ఆయనతో చేస్తే ఇప్పుడు
వర్క్ చాలా ముందుకు వచ్చింది, వీల్ డూ ఇట్ వెరీ సూన్ అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే సార్ ఆ జోనల్ ఆఫీస్ ఓపెన్ చేసే టైంకే మనం చేసేస్తే బాగుంటుంది, సో ప్లీజ్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జనవరి 10, 11వ తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026ను అత్యంత ప్రజారంజకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సూళ్లూరుపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 నిర్వహణపై సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జూ క్యూరేటర్ సెల్వం, సూళ్లూరుపేట శ్రీకాళహస్తి ఆర్డీఓలు కిరణ్మయి, భానుప్రకాష్ రెడ్డి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రమణప్రసాద్, డీఎస్పీలతో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ను కలెక్టర్ నిర్వహించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలో ఉప్పర శివాని ఈ నెల 28వ తారీఖున జాతీయ బాల పురస్కారం అందుకుంది. ఈ నేపథ్యంలో తన సొంత గ్రామ ప్రజలు శివానీని నేడు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివాని మాట్లాడుతూ తనకు ఈ పురస్కారం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతపురం రైల్వే స్టేషన్ మీదుగా నడిచే పలు రైళ్ల సమయాలు ప్రయాణికుల సౌకర్యార్థం రేపటి నుంచి మార్పు చేసినట్లు అనంతపురం స్టేషన్ మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు దాదాపు 2 గంటలు ముందుగానే వస్తుందన్నారు. దీంతో పాటు ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సమయాలలో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి మారే రైలు వివరాలను ఈ విధంగా పొందుపరిచారు. 17212 యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం వారంలో 3 రోజులు నడిచే ఎక్స్ప్రెస్ని అంతకుముందు 18:38, 18:40 సాయంకాలం ఇక్కడ నుంచి బయలుదేరేది. అలాంటి ట్రైన్ని ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకుని వచ్చి 16:28, 16:30 అంటే మన సాయంకాలం 4:30కే స్టార్ట్ చేసేలాగా మొదలుపెట్టారు. అదేవిధంగా ఎస్ఎంవిటి బెంగళూరు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య బెంగళూరు టర్మినల్. ఒడిశా తీరంలో ఒకే లాంచర్ నుంచి 2 క్షిపణులను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO విజయవంతంగా ప్రయోగించింది. యూజర్ మూల్యాంకన పరీక్షలలో భాగంగా ఈ విమాన పరీక్షను నిర్వహించారు. ప్రలే అనేది అధిక ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి అత్యాధునిక మార్గదర్శకత్వం, నావిగేషన్ను ఉపయోగించే స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన ఘనచోదక క్వాసీ బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి వివిధ లక్ష్యాలకు వ్యతిరేకంగా బహుళ రకాల వార్హెడ్లను మోయగలదు. ఈ క్షిపణిని ఇతర DRDO ప్రయోగశాలల సహకారంతో హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసింది. వందే భారత్ స్లీపర్ కోచ్లకు సంబంధించిన స్పీడ్ టెస్టింగ్ విజయవంతమైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. కోటా నాగ్దా సెక్షన్లో గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని సాధించడం పట్ల రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను అభినందించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సంవత్సరాంతాన్ని భారీ లాభాలతో ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 85,220 పాయింట్ల వద్ద, నిఫ్టీ 190 పాయింట్ల లాభంతో 26,129 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ₹89.87గా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం. నాసిక్ షోలాపూర్ కారిడార్ను కర్నూలు, కడప వరకు విస్తరించేందుకు ఆమోదం. అయోధ్య రామాలయంలో ప్రాణ్ ప్రతిష్ఠ ద్వాదశి మహోత్సవం. హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.
నేటి నుంచి నూతనంగా అమల్లోకి వచ్చిన మార్కాపురం, పోలవరం జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు. నూతన సంవత్సర వేడుకలను తగు జాగ్రత్తలు తీసుకొని జరుపుకోవాలని ప్రజలకు సూచించిన పోలీసు శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.